హలో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మాలతి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మీతో ఇలా వీడియో షేర్ చేసుకోక. ఇంకా చాలా బిజీ అయిపోయానండి. బోసూరు తిరణాల, ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒడిబియ్యం, మళ్ళీ మధ్యకేర తిరణాల, ఇంకా శారీస్కి వస్తూ ఉంటారు. అలా చాలా బిజీ అయిపోయాను. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే ఇద్దరు ట్విన్స్ అండి వీళ్ళు, మా వదిన వాళ్ళ పిల్లలు. చూడంగా 1 ఇయర్ బర్త్డే అయితే వచ్చేసింది. కానీ వీళ్ళ బర్త్డే కూడా నేను ఉండలేకపోయాను, తిరణాలు ఉన్నాయి కాబట్టి. ఇంక ఇక్కడైతే మార్నింగ్ అండి, మార్నింగే ఇంకా అమ్మ అన్ని ఇంట్లో ఒడిబియ్యంకి ప్రిపరేషన్ చేస్తుంది. నేను ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను. టైం ల్యాప్స్లో అయితే పెట్టానండి. ముగ్గు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేయడం చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ప్లేస్ బాగుంటుంది. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎప్పుడు చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా అలానే మీ ఫ్రెండ్స్కి అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే అయిపోయింది. ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత స్నానాలన్నీ చేసేసి అమ్మ అంతా పూజ అంతా చేసేసిందండి. ఇంకా మాకు పెట్టే బట్టలన్నీ కూడా దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేసేసింది. అమ్మ కలశం పెట్టుకుంటుంది. చాలా బాగా చేస్తారండి ఇక్కడ అమ్మ వాళ్ళు పూజ అయితే. ప్రతి సాటర్డే అమ్మ కలశం పెట్టుకుంటుంది. ఇంక ఇక్కడైతే మేము ఫస్ట్ ఒక కొత్త చీర అమ్మది కట్టుకొని ఆ తర్వాత పూజ చేసి ఇంకా గంగమ్మ స్వామి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అమ్మ మాకు బట్టలు అయితే ఇస్తుంది. మేము కొత్త బట్టలు కట్టుకొని దాంట్లో అయితే ఒడిబియ్యం అయితే పోయించుకుంటాము. మా సైడ్ అయితే ఇలానే ఒడిబియ్యం పోస్తారండి, చాలా బాగుంటుంది. కర్నూలు సైడ్ కొంచెం పద్ధతి వేరేగా ఉంటుందండి, మా సైడ్ వేరే ఉంటుంది. ఇంకా మా సైడ్ పద్ధతిలో ఎలా ఒడిబియ్యం పెడతారో అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ నా శారీ డీటెయిల్స్ అయితే నేనైతే ధర్మవరం పట్టు శారీస్ లో అయితే తీసుకున్నానండి. నాతో ప్రతి శారీ ఎక్కువ థిక్ కలర్సే ఉన్నాయి, అందుకనేసి అయితే ఈ శారీ లైట్ కలర్స్ లో తీసుకోవాలనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ గోల్డ్ అయితే నా ఇయర్ రింగ్స్ ఇంకా నా మెల్లో నెక్లెస్ అయితే కొత్తగా చేయించుకున్నానండి. ఇంకా ఫస్ట్ టైం వేసుకుంటున్నాను. ఇక్కడ మా పెద్దమ్మ ఇలా మాకు ఫస్ట్ అంతా పసుపు రాసి ఆ తర్వాత అయితే వడినించుతారు. సంజయ్ కూడా ఒళ్ళో ఏమో పెడతారు, తాంబూలం ఇంకా కొబ్బరి అవన్నీ కూడా పెడతారు. మా సైడ్ ఇలా ఇద్దరికైతే వడిబియ్యం పెడతారండి, అంటే కొత్తలో అయితే ఇలా పెడతారు, తర్వాత అయితే ఒక్కరికే పెడతారు. కానీ ఇక్కడ మాకు మా నాన్న మా ముగ్గురికి అయితే బట్టలు తీసుకొచ్చాడండి.
అమ్మ వాళ్ళ ఇంట్లో వడిబియ్యం పెట్టిన తర్వాత ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి అక్కడ కూడా ఇలా వడిబియ్యం అయితే పెడతారు పెద్దమ్మ వాళ్ళు. ఇంకా ఇలా అందరి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత టెంపుల్స్కి అయితే వెళ్తామండి. అదంతా కూడా ప్రాసెస్ అయితే చూడండి, కంటిన్యూ చేస్తాను వీడియో అయితే. మళ్ళీ రిటర్న్ పాండి పెద్దమ్మ కొరకు 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 అట్లే ఏం ఇట్లా ఇంత అతి నవ్వు చెయ్యి ఎత్తుతున్నావు కాలు ఎత్తుతున్నావు అను ఎందుకు బిట్టి ఇంత అయిపోయినావు ఏం కావాలా పెళ్లి కావాలా నీకా
పెళ్లి కావాలా? ఎందుకు? ఆ? ఏందంటే కొట్టుతాడంట. ఎవరిని? నన్నా? ఎందుకు? ఏమే? ఆ? ఇంక ఇలా టెంపుల్స్ కన్నీ వెళ్ళేసి వచ్చిన తర్వాత అయితే వడి బియ్యం తీసేసుకొని ఒక బ్యాగ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మా ఊరికి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని అయితే పూజ చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మా కర్నూలు సైడ్ అయితే ఎడ వేయడం అంటారు, ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే తలుగు వేయడం అంటారు. అంటే ప్రసాదము, ఇంకా అమ్మ వాళ్ళు వడి బియ్యం పెట్టింటారు కదా, దాంతో భోజనాలు అన్నీ చేసి స్వామి దగ్గర నైవేద్యంగా అయితే ప్రసాదంగా పెట్టాల్సి ఉంటుంది. అదంతా కూడా ఒక మంచి రోజు చూసుకొని అయితే చేయాలి. నేనైతే ఇంకా మధ్యకేర తిరునాళ్ళ రోజు మంచి రోజు కదా అనేసి అయితే ఆ రోజు అయితే చేశాను. అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి. ఇంకా ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అయితే అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భోజనాలు చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, చూసేయండి. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూసి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఈ బ్లౌజ్ అయితే నేను గుంటకల్లో స్టిచ్ చేయించుకున్నాను, కంప్యూటర్ వర్క్ అయితే వేయించుకున్నా. మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ అయితే చేయండి, మంచి మంచి డిజైన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను.